నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఆధ్వర్యంలో తార్నాకలో ఘనంగా హోలీ సంబరాలు. రంగులు చల్లుకొని మిఠాయిలు పంచుకున్న నాయకులు, కార్యకర్తలు. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకుల వేధింపులు. యువకుడిని ఆశీస్ అరెస్ట్, పరారీలో మరో యువకుడు ప్రవీణ్. అన్నారం గ్రామంలో పండగ పూట విషాదం. అగ్నికి ఆహుతి అయిన 2 ఇళ్లు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు పంపిణీ. 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అటవీశాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వటం వివాదానికి దారితీసింది. 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని రైతులు అడ్డుకున్నారు. సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేయించారు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు హరీష్ రావు చెక్కులు అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సహాయం అందించగా, వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధింపులు అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు ఆశీస్ అనే విద్యార్థి 1 సంవత్సరం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆశీస్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రవీణ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిందితులు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావటం గమనార్హం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఆ 26 ఫిబ్రవరి రోజు మనకు విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఏం చెప్పారంటే వాళ్ళ డాటర్ 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్, అదే కాలేజ్ చెందిన ఇంకో అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి 3rd ఇయర్ అతను కూడా, కానీ డిఫరెంట్ బ్రాంచ్. 2024 ఎండింగ్లో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఇతను లవ్ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఈమెని బలవంతంగా అత్యాచారం చేసిండు కొన్నిసార్లు కాలేజ్లో అండ్ బయట. వీడియోస్ అండ్ ఫొటోస్, ఆమె వీడియోస్ అండ్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ బ్లాక్మెయిల్, వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసిందని కంప్లైంట్ చేయడం జరిగింది. అతనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్, తన ఫ్రెండ్, ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ కూడా ఆమెని కొంచెం హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ రోజైతే మనము A1 ఆశీష్ని అదుపులోకి తీసుకున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంది. మెడికల్ అయిపోయిందండి. మెడికల్ అంటే రీసెంట్లీ మన దగ్గర కంప్లైంట్ రాకముందు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ మదర్కి తెలిసింది. అప్పుడు వాళ్ళ మదర్ అడిగితే ఇవన్నీ విషయాలు బయటకు పడినాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గృహోపకరణ వస్తువులతో పాటు ₹1,00,000 నగదు, 10 తులాల వెండి ఆభరణాలు, ముఖ్యమైన సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకొని నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హోలీ ఐక్యమత్యానికి చిహ్నమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు.
ఓకే సార్. వసంత ఋతువు సందర్భంగా అంటే ఎండాకాలం వెళ్ళి ఎండాకాలంలో వేస్తున్నటువంటి ఒక సమయంలో ఈ యొక్క సమయంలో హోలీ అనేది యావత్ భారతదేశంలో చాలా ఉత్సాహంగా ఆడుకునే పండుగ ఇది. హోలికని తగలబెట్టినటువంటి ఒక సందర్భంగా అంటే ప్రహ్లాదుడు ఒక కథలో హోలికని ఏదైతే ఈ విధంగా అంతం చేసి భస్మం చేయడం జరిగిందో ఆ ఒక్క తర్వాత ఈ యొక్క సంతోషంతో చెడుని అంతం చేసినటువంటి ఒక నేపథ్యంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటాం. ఈ యొక్క పండుగ నాడు కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా పెద్దలు చిల్లలు అందరూ కూడా కలిసి ఈ హోలీ పండుగ ఆడుకునేటటువంటి పండుగ ఇది. హైదరాబాద్లో కూడా తెలంగాణ కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో ఈరోజు హోలీ ఆడుతూ ఉన్నారు. మరి హోలీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు ఈ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా రెస్పాన్సిబుల్గా కెమికల్స్ లేకుండా మంచి రంగులతోని మీరు ఆడి పర్యావరణం కూడా రక్షించాల్సిందిగా ఈరోజు కోరుతూ మరొకసారి నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పోలీసు అధికారులు సిబ్బంది అందరూ కలిసి రంగులు పూసుకుంటూ బ్యాండ్ మేళాల మధ్య స్టెప్పులు వేస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ ఒత్తిడితో గడిపే సిబ్బందికి ఈ వేడుకలు మంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసుల జీవితాల్లో కూడా ఇలాంటి పండుగలు సంతోషాన్ని ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.
బీజేపీ ఆధ్వర్యంలో తార్నాకలో ఘనంగా హోలీ సంబరాలు. రంగులు చల్లుకొని మిఠాయిలు పంచుకున్న నాయకులు, కార్యకర్తలు. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకుల వేధింపులు. యువకుడిని ఆశీస్ అరెస్ట్, పరారిలో మరో యువకుడు ప్రవీణ్. అన్నారం గ్రామంలో పండగ పూట విషాదం. అగ్నికి ఆహుతి అయిన 2 ఇళ్లు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు పంపిణీ. 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.